ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుంచి ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. దయచేసి రెండవ కీర్తన నుండి పార్ట్ 1 పార్ట్ 2గా కొన్ని వచనాలను మనము ధ్యానము చేద్దాము. రెండవ కీర్తన 1 నుంచి 12 వచనాలు మొదటగా చదువుకుందాం. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన యెహోవాను సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నావు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగులగొట్టునట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నా. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఇదిగో ఇప్పుడు కొద్ది సమయము నీ దాసుడు మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి, నీ పరిశుద్ధాత్మ చేత నింపి, నీ పరిశుద్ధాత్మ చేత బలపరచి వాడుకునండి. మాట్లాడుతున్న ప్రతి మాట మీ పరిశుద్ధాత్మ స్వాధీనములో మాట్లాడటానికి మీ మహాకృపను నాకు కనపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ కీర్తన దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాసినట్లుగా మొదట మనము గమనించాలి. అయితే చాలా వరకు కీర్తనలకు ముందుగానే, అంటే ఆ మొదటి వచనం ప్రారంభానికి ముందుగానే దావీదు రచించిన కీర్తన అని కనబడుతుంది. కానీ ఈ మొదటి కీర్తనకు 2వ కీర్తనకు అలా కనబడటలేదు. అయినప్పటికీ ఇది దావీదే ఈ కీర్తన రాశాడనటానికి క్రొత్త నిబంధనలో మనకొక వాక్య ఆధారము మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 25-26 వచనాలు చూడండి. అన్యజనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. చూశారు కదా, గమనించారు కదా. 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఏ మాటలు ఉన్నాయో అయ్యే మాటలు మనకు క్రొత్త నిబంధన గ్రంథమైన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 25-26 వచనాల్లో కూడా మనకు కనబడుతున్నాయి. అక్కడ దావీదు ద్వారా నీవు పలికించితివి అని మనకు కనబడుతుంది. కాబట్టి ఈ కీర్తన దావీదు భక్తుడు రచించాడు అని మనకు అర్థమవుతుంది.
అయితే ఈ కీర్తనలో నుంచి మనము దృష్టి పెట్టి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నప్పటికీ ఈరోజు మొదటి భాగముగా ఫస్ట్ పార్ట్గా ఒక వచనం మీద మనం దృష్టి పెట్టి వాక్యాన్ని వివరించుకుందాము. ఆ వచనం కూడా ఇప్పుడు మనం చదువుకుందాము. రెండవ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నా. చూశారు కదా, ఆ వచనం మీద దృష్టి పెడతాం. ప్రభునందు ప్రియులారా, ఈ 2వ అధ్యాయము రాయబడిన ప్రవచన వాక్యము అంతా కూడా 2 సార్లు నెరవేర్చబడింది. 2 సార్లు నెరవేర్చబడింది. అసలు ప్రవచనము అంటే ఏమిటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రవచనము అంటే జరిగిపోయినవి, మనకు తెలియబడనివి ఏవైతే ఉన్నాయో జరిగిపోయినవి ఇప్పుడు తెలుసుకోవటము కూడా ప్రవచనమే. జరగబోయేవి ఇప్పుడు తెలియజేయటము కూడా ప్రవచనమే. జరిగిపోయినవి ఏమిటో మనకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. అది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు అది కూడా ప్రవచనం అని అంటారు. జరగబోయేదానిని కూడా బైబిల్ ఏం చెప్తుందంటే ప్రవచనమనే బైబిల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ కొరకు, ఉదాహరణ కొరకు 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు ఒక పాపము చేశాడు. బత్షెబాను మోహించి ఆమెను తన అంతఃపురమునకు తెచ్చుకొని ఆమెతో శయనించి ఆమె గర్భవతిని చేశాడు. అదే అధ్యాయంలో ఆ పాపము బయట పడకుండా ఉండటానికి ఆమె భర్త అయిన ఊరియాను చనిపోయేటట్లు యుద్ధము మోపుగా జరుగు స్థలమందు ఒక రాజకీయము చేత అక్కడ పెట్టి చనిపోయేలాగా ఒక ప్రణాళిక గీశారు. ఈ పాపము దావీదుకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఒకవేళ బత్షెబాకు తెలిసిన, బత్షెబాకు ఏమి తెలుసు అనంటే దావీదుతో ఆమె శయనించిన సంగతి తప్ప ఆమె భర్త చనిపోవటానికి కారణము దావీదు అన్న సంగతి ఆమెకు తెలియదు. అలాంటి జరిగిపోయిన ఒక సంఘటనను అదే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో నాతాను అను ప్రవక్త ద్వారా ఆ రహస్య పాపమును, జరిగిపోయిన సంగతిని దేవుడు తెలియజేశాడు. నాతాను అనే ప్రవక్త ద్వారా, ఆయన ప్రవక్త కాబట్టి ఆయన గురించి రాయబడిన ఆ ఒక్క సందర్భములోనే ఆయన ఏమి ప్రవచించాడంటే దావీదు యొక్క రహస్య పాపమును ప్రకటించాడు. మీ అందరికీ తెలుసు, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో దావీదు నా పాపం ఎవరికి తెలియదు, నేను చేసిన ద్రోహం ఎవరికి తెలియదు అని హాయిగా గడిపేస్తున్నప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను దావీదు యొద్దకు పంపించాడు. మీరు శ్రద్ధగా వింటే చివరికి వచ్చేసరికి ఒక అద్భుతమైన సంగతిని మీరు వింటారు. ఖచ్చితంగా మీరు శ్రద్ధగా వాక్యాన్ని వినండి. 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వెళ్ళి ఒక కథ చెప్పాడు. ఒకనికి 100 గొర్రెలు, ఒకనికి 1 గొర్రె ఉన్నది. ధనవంతుడికేమో 100 గొర్రెలు ఉన్నాయి, పేదవానికేమో ఒకే 1 గొర్రె ఉన్నది. ధనవంతుడి ఇంటికి అతిథులు వచ్చారంట. ఆ అతిథులు ఎప్పుడైతే వచ్చారో వారిని సంతోష పెట్టడానికి ఈ పేదవాడు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఆ 1 గొర్రెను తెచ్చి బలిచ్చి వారికి విందు చేశాడట. ఇలాంటి సంఘటన విషయంలో దావీదు మహారాజా, నీ యొక్క ఉద్దేశం ఏమిటి? దీని మీద నువ్వు ఎటువంటి పరిణామములు తీసుకుంటావు, ఎటువంటి శిక్షలు తీసుకొస్తావని ఈ నాతాను ప్రవక్త అడిగినప్పుడు దావీదు కోపపడి అటువంటి వాడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అని అంటాడు. అప్పుడు దావీదుకి నాతాను ప్రవక్త అంటాడు, ఆ పాపము చేసిన వాడు నీవే అని. నిజానికి ఆ చరిత్ర జరగలేదు, ఒక కథను మాత్రము చెప్పాడు. ఏం చెప్పగానే దావీదుకి అర్థమైపోయింది, నిజంగానే నాకు చాలా మంది ఉపపత్నులు ఉన్నారు, భార్య ఉన్నది, కావాలనుకుంటే ఉపపత్నులు ఉన్నారు, అయినా కూడా ఒక పేదవాడిని, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న వాడిని భార్యను తెచ్చుకున్నాను. నేను ఈ పాపం ఊరికే పోదు,
నా రహస్య పాపం ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడని తెలుసుకున్నాను. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త అంటే జరిగిపోయిన విషయాలు కూడా చెప్పటమే ప్రవక్త లక్షణం. మోషే కూడా ఒక ప్రవక్తే. మోషే ఏం చెప్పాడంటే, నా వంటి ప్రవక్త ఒకడు మీ మధ్య పుట్టును, మీ మధ్యకు వస్తాడు అని ప్రవచించాడు. అంటే మోషే ప్రవక్తనే కదా అర్థం. మోషే కూడా ఎటువంటి ప్రవచన వాక్కులను మనకు అనుగ్రహించాడు? ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండములను గూర్చిన విషయాలు ప్రవక్త అయిన మోషే ద్వారానే మనకు అనుగ్రహింపబడింది. అంటే జరిగిపోయిన విషయాలే మనకు అందించబడ్డాయి. అలాగే జరగబోయే విషయాలను కూడా తెలియజెప్పేదే ప్రవక్త. యెషయా గ్రంథము 38వ అధ్యాయములో దీనికి కూడా ఒక రిఫరెన్స్ చూద్దాం. 38వ అధ్యాయంలో హిజ్కియా రాజు మరణము కాబోతున్నాడు, మరణము వలన చనిపోబోతున్నాడని ముందుగానే, నీ దినములు అయిపోయాయి, ఇంక నువ్వు చచ్చిపోబోతున్నావని ప్రవచనం చెప్పాడు. 38వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూసారా, ఆయన మరణమును గురించి ముందుగానే ప్రవచించేశాడు. ఇంకా మనం బైబిల్లో చూస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన వచన భాగము, దయచేసి చూద్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 31 నుండి 21 నుండి నేను చదువుతున్నాను. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియపరచుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి, మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పడి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి, ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందుము, మేము ఒకరిని ఒకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తుంది లేఖనము, జరిగిపోయినవి పూర్వమైన వాటిని మాకు తెలియజెప్పండి, లేదా జరగబోయే వాటిని మాకు తెలియజెప్పండి, అప్పుడు మీరు దేవుడని దేవతలని నేను ఒప్పుకుందును అని దేవుడైన యెహోవా ఈ విషయంలో వ్యాజ్యమాడమని చెబుతున్నాడు. నాతో ఆర్గ్యుమెంట్ చేయండి, జరిగిపోయినవి చెప్పండి, జరగబోయేవైనా చెప్పండి, అప్పుడు మీరు దేవుళ్ళని ఒప్పుకుంటారు, మీరు దేవతలని ఒప్పుకుంటారు అంటున్నాడు. అంటే దేవుడు అనే వారికి జరిగిపోయినవి జరగబోయేవి తెలిసిపోతాయి. 1,000,000 సంవత్సరాల కిందట ఏమి జరిగిందో, అంటే భూమి 1,000,000 సంవత్సరాల కిందట ఉన్నదని కాదు నా ఉద్దేశం. ఇంతకు ముందు ఈ భూమి సృష్టింపక మునుపు ఏమి జరిగిందో దేవునికి తెలుసు. ఈ భూమి అంతరించిపోయిన తర్వాత ఏమి జరగబోతుందో కూడా దేవునికి తెలుసు. అలాగ దేవునికి మాత్రమే తెలిసేవి ఒక ప్రవక్తకు ఎలా తెలుస్తుంది అంటే, వానిలో పరిశుద్ధాత్మ ఉంటేనే జరగబోయేవి చెప్పగలుగుతాడు, జరిగిపోయినవి కూడా చెప్పగలుగుతాడు. మనం మొదట చదువుకున్నట్లుగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చూస్తే ఈ 2వ కీర్తన గురించి ప్రవచనం చెప్పేశాడు. జరగబోయేది చెప్పాడు, జరిగినది కూడా చెప్పాడు. అంటే ఈ 2వ కీర్తనలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైన 2 విషయాలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే 2వ కీర్తన ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన, జరగబోయే సంఘటన కూడా. జరిగిపోయిన ప్రవచనము, జరగబోయే ప్రవచనము. మొదట ఈ 2 భాగాల్లో మొదట మనం గమనించుకోవలసిన విషయం ఏంటంటే, జరగబోయే ప్రవచనం ఏమిటి అనేది ముందు దృష్టి పెడదాం. తర్వాత అదే ప్రవచనము ఎప్పుడు జరిగిపోయింది కూడా దృష్టి పెడదాం. ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడింది అనటానికి 12వ వచనం మొదట చదువుతాం. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును అంటున్నాడు.
కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయనకి కోపం వస్తుంది అంటున్నాడు. అంటే ఈ కీర్తన అంతా 2వ కీర్తన యేసుక్రీస్తుని గురించే. అలాగే 3వ వచనం కూడా చూడండి, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని అని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన అభిషక్తునికి అని ఇక్కడ రాయబడి ఉంది. అభిషక్తుడు అంటే మత్తయి సువార్తలో మనం చదివితే క్రీస్తు అనే పేరుకు పుట్టినట్లో అభిషక్తుడు అని ఉంటుంది అనమాట. అంటే అభిషక్తుడు అంటే క్రీస్తు, క్రీస్తు అన్న అభిషక్తుడని అర్థం. అంటే ఇక్కడ అభిషక్తుడు అనే దగ్గర క్రీస్తు అని పెట్టుకోనండి. ఈ వచనం ఎవరి గురించి రాయబడింది? క్రీస్తుని గురించే. సరే, అంతేందుకు, ఇదే వచనాన్ని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25, 26, 27 వచనాలలో అక్కడ క్రీస్తుకు విరోధముగా లేచిరని రాయబడి ఉంది. ఇక్కడ అభిషక్తునికి విరోధముగా నిలవబడిరి అని రాయబడి ఉంది. అంటే ఈ కీర్తన అంతా యేసుక్రీస్తు ప్రభువును గురించే రాయబడి ఉంది. అంటే ఈ కీర్తన యేసుక్రీస్తు ప్రభువులో 2 సార్లు నెరవేరిందన్నమాట. మొట్టమొదటిగా జరగబోయేది, అంటే దావీదు ప్రవచించిన సమయానికి జరగలేదు, కానీ మనకు జరిగిపోయింది. దావీదు ప్రవచించే సమయానికి అది ఇంకా జరగలేదు. ఈ 2వ కీర్తనలో దావీదు ప్రవచించి రాసినప్పుడు పాట రూపంలో ఇది ఇంకా జరగలేదు. ఇప్పుడు మన కాలమునకైతే అది జరిగిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది దావీదు చెప్పిన తర్వాత అని అంటే, మరలా మనము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయానికి వద్దాము. 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టుకు నుంచి కుంటివాడైనటువంటి వాడిని స్వస్థపరిచాడు పేతురు. దాని కొరకు ఆర్గ్యుమెంట్ జరుగుతూ 4వ అధ్యాయం వచ్చేసరికి ఈ ప్రవచన వాక్కు పేతురు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. దావీదు పలికిన ప్రవచన వాక్కుని 25 మరలా నేను చదువుతున్నాను. అన్యజనులు ఎలా గల్లంతు చేసిరి. ఇదే మాట 2వ కీర్తన 1వ వచనంలో కూడా కనబడుతుంది. అన్యజనులు ఎలా గల్లంతు చేయుచున్నారు అని. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేవి? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకే నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులను, ఇశ్రాయేలును ప్రజలలోను ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. యేసు ప్రభువుని అరెస్ట్ చేయటానికి, యేసు ప్రభువుని సిలువకు అప్పగించటానికి, ఆయన ప్రాణాలు తీయటానికి అన్యజనులు కూడుకున్నారు. తర్వాత యాజకులు కూడుకున్నారు, యూదులలో కొంతమంది కూడుకున్నారు, గవర్నర్ కూడుకున్నాడు, భూపతులు కూడుకున్నారు, పిలాతు, అధికారులు అందరూ కలిసి కుట్ర చేసి ఆయనను సిలువకు అప్పగించేశారు. ఇది దావీదు జరగక మునిపే ప్రవచించాడు 2వ కీర్తనలో. అది జరిగిందని ప్రసంగం చేశాడు పేతురు అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో. అంటే మీరు గమనించండి, 2వ కీర్తనలో జరగబోయే ప్రవచనము మనకు దావీదు భక్తుడు చెప్పాడు, అది జరిగింది. సరే, నేనేం చదివాను, ఏ మాటలో నుంచి మనం ధ్యానం చేద్దామని చెప్పాను? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అన్నాడు కదా. యేసు ప్రభువుని గురించి ఆ మాట మనకు తెలుసు కదా. యేసు ప్రభువుని భూమి మీద పుట్టించింది తండ్రి అయిన దేవుడే. ఆయన పుట్టిన తర్వాత ఆయన మీదకి అన్యజనులు, భూరాజులు, అధికారులు కట్టగట్టుకొని పోగయ్యి రాజకీయం చేసి ఆయనను సిలువకు అప్పగించారు. అయితే ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు అని కూడా మనకి కనబడుతుంది. అంటే ఈ ప్రవచనము నెరవేరబోయేదాననే దావీదు ముందుగా చెప్పాడు. ఇది ఒకటి. రెండవది, జరిగిపోయిందని చెబుతున్నాను నేను ఆల్రెడీ. జరిగిపోయిందంటే ఎప్పుడు జరగాలి? అది కూడా క్రీస్తులోనే జరగాలి. ఎక్కడ జరిగింది అనంటే, ఇప్పుడు నేను చెప్పినది జరగబోయే విషయం ప్రవచనమేమో భూమి మీద నెరవేరింది. జరిగిపోయిన విషయాన్ని కూడా ఇక్కడ దావీదు భక్తుడు ప్రవచించాడు. ఆ జరిగిపోయిన విషయము పరలోకములో జరిగింది.
ఇప్పుడు చూడండి, ఈ 2వ కీర్తన 7వ వచనంలో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అనే ఈ మాట అపోస్తులుడైన పౌలు మరొక సందర్భంలో వాడాడు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం అండి, 11వ అధ్యాయం కాదు. హెబ్రీ పత్రిక 11వ మొదటి అధ్యాయము 5వ వచనము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను నీకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పానా? ఈ మాట చూసారా? 2వ కీర్తనలో ఉన్న మాట 1వ కీర్తనలో మనకు కనబడుతుంది. ఈ 1వ కీర్తనలో అపోస్తుడైన పౌలు ఏ సందర్భాన్ని పునస్కరించుకొని ఇక్కడ బోధిస్తున్నాడు, ఏ సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దేవదూతలకు యేసుక్రీస్తుని పోల్చి మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని చెబుతూనే ఆ మాట దేవదూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా అంట. అంటే దేవదూతలలో కూడా కొంతమంది యేసుకు విరోధముగా పోగయ్యారు. దేవదూతలలో అధికారులు అనేటువంటి వారు, ఇతర గ్రహాల మీద అధికారులకు ఉన్నటువంటి వారు, దుష్టుడు సాతాను కూడా పోగయ్యారు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అనంటే, ఇప్పుడు దాని గురించి మరలా చాలా విషయాలు చెప్పుకోవాలి. ఇదివరకు నా ప్రసంగాలు విన్న వారికైతే ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా కొంతమంది నా ప్రసంగానికి కామెంట్ చేశారట. నేనేం బాధపడలేదు, కానీ నేను చాలా సంతోషించి నవ్వుకున్నాను. ఎందుకంటే ఆయన ఏదో పాయింట్ తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపి మాట్లాడతాడండి. అసలు దానివల్ల మనకు ఉపయోగం ఏముంది? నాకు అలాంటి ప్రసంగికుడు కాదు. కాస్త గట్టిగా అరిచి 4-5 జోకులేసి నవ్వించే ప్రసంగికులు ఉంటే మాకు సభకు ఉపయోగపడుతుందని ఒక పాస్టర్ గారు కామెంట్ చేశారంట. అది నా దాకా వచ్చింది. నేనేం చెప్తానంటే, నా ప్రసంగాలు అర్థం చేసుకోవాలన్నా కాస్త ఆధ్యాత్మిక స్థితి ఉండాలి, లేకపోతే అర్థం కాదు. ఉదాహరణకు డాక్టర్ దగ్గరికి హెల్త్ బాగోలేదని పోయామనుకోండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, మెడిసిన్ రాస్తున్నప్పుడే వెనక్కి తిరగని చెప్పి వీపు భాగంలో చెతస్కోప్ పెట్టి చూస్తాడు, ముందుకు తిరగమని చెప్పి ఊపిరి పీల్చుకోమని చెప్తాడు, మాట్లాడుతుంటాడు, ఆయన మాటలు వింటుంటాడు, పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు, ఒక పక్క పేపర్ మీద రాసేస్తూ ఉంటాడు. అది పట్టుకొని పోయి మెడికల్ స్టోర్కి వరకు వెళ్తాడు, కానీ అందులో రాసి ఉంది ఏది వీడికి అర్థం కాదు. అది ఎలా ఉంటుందంటే, ఒక ఫస్ట్ ఏ అని కనబడుతుంది, మిగిలింది ఇలా రాసి ఉంటుంది, ఇలా గీతలా కనబడుతుంది, అర్థం కాదు. కానీ మెడికల్ స్టోర్ వాడికి అర్థమవుతుంది. అది తీసుకొచ్చి నర్సు గారి దగ్గర తీసుకొస్తే నర్సు గారికి ఈ ట్యాబ్లెట్ ఇలా వేసుకోవాలని చెప్పి చెప్తారు. డాక్టర్ గారు రాసింది నర్సుకి అర్థమవుతుంది, మెడికల్ స్టోర్ వాడికి అర్థమవుతుంది, కానీ పేషెంట్కి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అనంటే, డాక్టర్ గారు కాబట్టి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే అది అర్థమవుతుంది, ఆ ఫీల్డ్లో లేనివాడికి అర్థం కాదు కదా. అలాగే ఆధ్యాత్మిక స్థితిలో నాకున్న అభిషేకము, నాకు దేవుడిచ్చిన జ్ఞానము, ఆ స్థితికి కాస్తన్న కొంచెం ముందుకు రావాలన్న ఆసక్తి కలిగిన వానికి, ఆ అభిషేకం ఉన్నవానికి, ఆ ఆత్మ నడిపింపు ఉన్నవాడికి నా ప్రసంగాలు అర్థమవుతాయి. అందుకే ఈ ఉదాహరణ నేను చెప్పాను. చాలా కాలం కిందట మా ఫ్రెండు, మేము బ్యాచిలర్స్గా ఉండేటప్పుడు పెళ్ళికి ముందు మా ఫ్రెండ్స్లో హెల్త్ బాగోలేదని ఒకడు హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వచ్చేసాడు. ఆయన పేపర్ ఇచ్చాడ్రా, నాకు ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేసాను అని అన్నాడు అన్నమాట. నువ్వు చూసి చెప్పు అని నాతో పాటు కొన్న స్నేహితులకు చూపించాడు. చూపించిన తర్వాత ఇది ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ రాశారు, ఇది తెచ్చుకొని నువ్వు వేసుకోవాలి కదంటే, ఇది మెడిసినా? ఆయన నా చెస్ట్ మీద చెతస్కోప్ పెట్టి చూస్తుంటుంటే నా హార్ట్ బీట్ అంతా రాసాడు అనుకున్నాను అన్నాడట. అంటే ఆయన గీతలు గీశాడు కదా డాక్టర్. అంటే వీడికి అర్థం కాలేదు, ఆయన ఏ రాశాడు, అది మెడిసిన్ అనే సంగతి కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉంటారు, వాళ్ళకి మన ప్రసంగాలు అర్థం కావు. కాబట్టి జరిగిపోయిన ప్రవచనాన్ని 2వ కీర్తనలో దావీదు చెప్పాడు. అది జరిగిపోయిన సంఘటనను
ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే దేవదూతలందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ తండ్రి అని పిలుస్తున్నారు. దానికి దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడు. తండ్రి అని పిలుస్తున్నప్పుడల్లా పలుకుతున్నాడు. దేవకుమారులుగా వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఎప్పుడూ కూడా దేవుడు తన నోటితో ఈయన నా కుమారుడని ఎవ్వరితోనూ కూడా ఒక్క మాట చెప్పలేదని బైబిల్లో చెబుతుంది. నీకు మరమేమీ అవసరం లేదు. నీవు నా కుమారుడు అని ఆ దూతలలో ఎవడైనా ఎవరితోనైనా ఆయన చెప్పానా అంటే అర్థం ఏంటి? చెప్పలేదు అసలు. కానీ ఒక ఆయన గురించి చెప్పాడు, ఈయన నా కుమారుడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి చెప్పగానే ఈ మిగిలిన దూతలందరికీ అది నచ్చలేదు. పరలోకంలో నచ్చక ఈయనకు విరోధముగా రాజులతో సహా, అంటే దూతలలో అధికారులైనటువంటి వారు, దూతలలో దేవునికి దూరంగా నివాసాలు కట్టుకొని ఉంటున్నటువంటి వారు అందరూ కూడా ఏకీభవించి ఈయనకు వ్యతిరేకంగా పరలోకంలో కూడా చేశారు. అది దావీదు ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు 2వ కీర్తన. అందుకే అన్నాడు, ప్రవచనం అనేది జరిగిపోయినది చెబుతారు, జరగబోయేది చెబుతారు, దానిని ప్రవచనం అంటారు. జరిగిపోయినది ఎవరి ద్వారానో మనకు తెలిసిపోయి మన నాకు ప్రవచించాడని చెప్పి దొంగ ప్రవచనాలు చెప్పకూడదు, అలాంటివి చేయకూడదు. ఒక ఆయన, బ్రదర్ మీ ఆస్తి ఎవరో కొట్టేశారట కదా, దేవుడు నాకు బయలుపరిచాడని చెప్పాడు. తర్వాత తెలుసుకున్నాను అసలు వీనికి ఎలా బయలుపరిచాడు దేవుడు, భలే చెప్పాడు అనుకుంటే, ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎవరెవరో ఆయనకి చెప్తే ఆయన నా దగ్గరకు వచ్చి ఆ ప్రవచనం నాకే చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి దొంగ ప్రవచనాలు ఉంటాయి. కానీ దావీదుకి ఎవరు చెప్పలేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రవచనాన్ని 2వ కీర్తనలోని ప్రవచనాన్ని చెప్పాడు. అంటే పరలోకములో కూడా ఇదే అల్లరి జరిగింది. అప్పుడు కూడా యేసు ప్రభువు పుట్టినప్పుడే జరిగింది. భూమి మీద పుట్టినప్పుడు అన్యజనులందరూ ఏకీభవించి, రాజులు అధికారులందరూ ఏకీభవించి ఆయన శిలువకు అప్పగించారు. యేసు ప్రభువు కూడా పుట్టిన తర్వాత, అంటే 2వసారి భూమి మీద పుట్టాడు, కానీ మొదటిసారి పరలోకము నిర్మించక మునుపే పుట్టాడని బైబిల్ చెబుతుంది. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎప్పుడు పుట్టాడట? నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు, ప్రవాహ జలములు లేనప్పుడు, భూమి ఉత్పత్తము కాకమునుపు, సృష్టి ప్రారంభములో, సృష్టికి పూర్వములోనే, పర్వతములు స్థాపింపబడక మునుపు 25వ వచనము, కొండలు పుట్టక మునుపు 26లో, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అంటున్నాడు. ఇంకా కిందకు వస్తే 30వ వచనంలో, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అయి అనుదినము సంతోషించుచుని అని చెబుతున్నాడు. పరలోకము కూడా ఇంకా సృష్టింపబడలేదంట, అప్పుడు యేసు ప్రభువు పుట్టాడంట. ఆ పుట్టిన వ్యక్తిని పరలోకము సృష్టించి దేవదూతలందరినీ అందులో పెట్టిన తర్వాత, కొన్ని యుగాలు తర్వాత, కొంతకాలము తర్వాత ఈ యేసుక్రీస్తు ప్రభువుని వారికి పరిచయం చేశాడు. అందుకనే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, యేసు ప్రభువు మాతో సమానముగా ఒక దేవదూతే గాని దేవుని కుమారుడు కాడు అనుకున్నారు. దేవుడేమో ఆయనే నా కుమారుడు, మిమ్మల్ని ఎప్పుడు నిన్ను కుమారులుగా అనలేదు, మీరు నన్ను తండ్రి అని ఆరాధిస్తే సంతోషించాను, కానీ మీరు నా కుమారులని నేను ఎప్పుడు ఎవరితో చెప్పలేదే అంటున్నాడు. అది ఇక్కడ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోని విషయం. అప్పుడు కూడా దేవదూతల సమూహము, దేవుడు సృష్టించిన దేవకుమారులు అనేకులు క్రీస్తుకు విరోధముగా పోగయ్యారు. ఆయన మీద రాజకీయాలు చేశారు. భూమి మీద ఆయన పుట్టిన తర్వాత కూడా అదే జరిగింది. అంటే జరిగిపోయినది, జరగబోయేది రెండు కూడా దావీదు 2వ కీర్తనలో ప్రవచించాడు. ఇది మొట్టమొదటి భాగంలో, ఈ 2వ కీర్తనలో మనం నేర్చుకున్న మొదటి సత్యం, ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాము. 2వ భాగము
ప్రార్థన చేసుకుని రెండవ భాగము రెండవ సెక్షన్లో మనం చెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువు, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, శక్తిమంతుడు అయిన దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడవు, మహిమయు ఘనతయు ప్రభావములకు యోగ్యుడవు. మా ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకిస్తూ ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన గొప్ప దేవుడవు నీకు స్తోత్రాలు. ఈ దినమందు 2వ కీర్తనలో నుంచి జరిగిపోయిన విషయాన్ని, జరగబోయే విషయాన్ని కూడా మాకు తెలియజేశారు. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇగో అటువంటి ప్రవచనమును దావీదు నోట పలికించి పాటగా మీరు రాయించి పెట్టారు. ఈ దినములలో అనేకులు పాటలు రాస్తున్నారు, కానీ అందులో వాక్యము లేదు, ప్రవచనము లేదు, సత్యము లేదు నాయన. అలాంటి స్థితిలో నుండి ఈ క్రైస్తవ సమాజమును విడిపింపజేసి ప్రవచనముతోను, వాక్యముతోను పాటలు రాయగలిగిన కృప దయచేసి ఇంకా మరి లోతుగా మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప చేత మమ్మలను నింపండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపచేయండి. ఈ సత్యము తెలుసుకొని దీనివల్ల నాకు లాభం ఏమిటి అని అనుకుంటున్నారేమో ఎవరన్నా. ప్రభువా, ఇందులో లాభం ఉన్నది నాయన. మీ వాక్యమును గ్రహించుట ద్వారా, సత్యమును గ్రహించుట ద్వారా, రహస్యమును తెలియపరచుట ద్వారా నాయన మీకు ఇంకా మరెక్కువగా దగ్గరై నిన్ను స్తుతించి ఆరాధించటానికి మంచి మనస్సు హృదయంలో ఏర్పడుతుందని వారు గ్రహించినట్లు మీరు కృప చూపించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Thank you so much.